ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఇటు స్థితిగల వారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. కీర్తనల గ్రంథము 144వ అధ్యాయము 15వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ కీర్తన దేవుని ఆశీర్వాదం గురించి తెలియజేస్తుంది. పై వచనాల్లో మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవని, మా గొర్రెలు 1000 కొలదిగాను 10,000 కొలదిగాను మా గడ్డి బీళ్లలో పిల్లలు వేయుచున్నవని, మా ఎడ్లు గొప్ప బరువును మోయగలవి, మా వీధులలో చెరబడుటయైనను ఉరుకులు ఎత్తుటయైనను లేదు, వాటిలో శ్రమగల వారి మొర వినబడుటయైనను లేదు. ఇటు స్థితిగల వారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. ప్రియులారా, ఏకైక నిజదేవుడు తమ దేవుడుగా ఉన్నవారు నిజంగా ధన్యులు. ఇంతకన్నా ఎక్కువ ధన్యత ఏదీ లేదు. ఈ లోకంలో ఏం లేకపోయినా మనం పేదరికంలో భయంకరమైన అపాయ స్థితిలో బ్రతుకుతూ ఉన్న నిజదేవుడు మన దేవుడైతే మనం ధన్యులమే. ఈ లోకములో మనల్ని ఆశీర్వదించేది, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచేది దేవుడే. అయితే ఆయన్ను కలిగి ఉండడమే మనము కలిగి ఉన్న గొప్ప ఆశీర్వాదం అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలికి వెళ్ళునప్పుడు దీవింపబడదువు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోవుదురు. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును అని. ప్రియులారా, మీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక మీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుడి. మీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుడి. అప్పుడు ఆయన మీ త్రోవలను సరాలము చేయును. నేను జ్ఞానిని గదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. నీ గానుగులలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. నా జీవితకాలం అంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు. వారిని నమ్ముకొనకుడి. వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటిపాలగుదురు. వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడూనూ మాట తప్పనివాడు అని. సహోదరి సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని, నిన్ను కలిగి ఉండడమే మేము కలిగి ఉన్న గొప్ప ధన్యత అని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము నీ మాట శ్రద్ధగా విని నేడు నీవు మాకు ఆజ్ఞాపించుచున్న నీ ఆజ్ఞలనన్నిటినీ అనుసరించి నడుచుకుంటూ నీవిచ్చే ఆశీర్వాదాలు పొందుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు గనుక
వారిని నమ్ముకొనక నీ మీద ఆశ పెట్టుకునే వారముగా ఉండుటకు కృప చూపమని, నీ ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా మాలో ప్రతి ఒక్కరిని నీవే నిలవబెట్టమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.